కమలాపురం మండలం ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీని మండలంగా ప్రకటించాలని కోరుతూ మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఉప్పల్లోని కన్నూరు క్రాస్ వద్ద హుజురాబాద్ పరకాల ప్రధాని రహదారిపై బైఠాయించి గత 3 రోజులుగా గ్రామస్తులు ధర్నా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ తాలూకా ఉన్నప్పుడు ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ అని ఆయన పాలకులు మండలాన్ని చేయలేకపోయారని, ఉప్పల్కు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మండలాన్ని చేయకుండా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలం కొరకు ప్రధాన రహదారి పైన ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు 3వ రోజు మండలం ప్రకటించకపోవడం చాలా అభ్యంతరకరం. ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా మేము అడిగేది ఏంటంటే మా మండలంలో కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. హుజురాబాద్ టు పరకాల మధ్యలో పెద్ద బస్టాండు, నిత్యం రాకపోగల ప్రజలు, ఉప్పల్ల బస్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, నిత్యం వందలాది మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అలాగే కావాల్సినటువంటి గవర్నమెంట్ భూమి కూడా మా ఉప్పల్లో ఉన్నది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని చూసి. ఈరోజు ఉప్పల్ గ్రామంలో 3వ రోజు ప్రధాన రహదారి పరకాల టు హుజురాబాద్ ప్రధాన రహదారిపై 4 గ్రామాల మద్దతుతో ఈరోజు మేము రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మా మండలంలో అన్ని వసతులు ఉన్న హాస్పిటల్ ఉంది, 2 హై స్కూల్స్ ఉన్నాయి, మంచి రైల్వే స్టేషన్ ఉన్నది. మా గ్రామం రెవెన్యూ కూడా నెలసరి ఆదాయం కూడా ఎక్కువనే ఉంటుంది. అంతకుముందు పాత రోజుల్లో హుజురాబాద్ తాలూకా ఉన్నప్పుడు మండలాలు నూతనంగా ప్రకటించినప్పుడే ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఉప్పల్ 8,000 ఓట్లతో ఉప్పల్ గ్రామం ఉంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారికి మేము నమస్కరించి చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు, మీరు నిన్న మా మండలాన్ని ప్రకటించాలని చెప్పడం మాకు చాలా సంతోషకరం. కానీ అలాగే మీరు ఇంకో 2 మండలాల పేరు కూడా చెప్పారు. మాకు ఇదే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు మాకు మద్దతు ఇస్తున్నారా, అవతల మద్దతు ఇస్తున్నారా అని. మీరు మాకు మద్దతు ఇచ్చే వాళ్ళైతే వెంటనే వచ్చి మాతో పాటు ధర్నాలో పాల్గొనండి. మన డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పోయే విధంగా మనం అందరం కొట్లాడదామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పల్ మండలం కావాలని చేస్తున్నటువంటి ధర్నాలో పాల్గొనడం జరిగింది. మా ఉప్పల్పల్లె గ్రామం కూడా పూర్తిగా ఈ మండలం ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ ఉన్నది. ఈ యొక్క ఉప్పల్ మండలం గతంలో హుజురాబాద్ తాలూకా ఉన్నప్పుడే మేజర్ గ్రామ పంచాయతీగా ఉండి మండలానికి అయ్యేటువంటి అన్ని అర్హతలు ఉన్నా కూడా అప్పుడు కొంతమంది నాయకుల వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు వల్ల వాళ్ళు మండలాన్ని చేసుకోలేకపోయినారు. కనీసం ఇప్పుడైనా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మండలానికి ఉండేటువంటి భౌగోళిక అంశాలు కానీ, రాజకీయ అంశాలు కానీ, విద్య వైద్య పరంగా, రవాణా సౌకర్య పరంగా, అదే కాకుండా ఇంకా ఏమన్నా ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయడానికి కూడా అన్ని అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఇది విలసిల్లుతూ ఉన్నది. ఈ యొక్క ప్రాంతాన్ని గతంలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు మండలాన్ని నన్ను గెలిపిస్తే మండలాన్ని చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడేమో మళ్ళీ నిన్న ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ మిగతా 2 మండలాలు కూడా కావాలి అని చెప్పడం కొంతవరకు మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఉప్పలు మండలం ఏర్పాటులో ఆయన కీలకంగా హామీ ఇచ్చి మద్దతు ఇస్తానని తెలిపాడు. కానీ ఇప్పుడు మరో 2 మండలాలు కూడా కావాలని తన యొక్క వ్యాఖ్యానంలో చెప్పడం మాకు కొంత అనుమానం కలిగిస్తుంది. కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు మాతో పాటు రేపు జరగబోయేటువంటి ధర్నాలో పాల్గొని మాకు మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ఒక విన్నవించుకున్నది ఏంటంటే, చాలా కాలం నుంచి ఈ యొక్క ఉప్పల్ గ్రామం అన్నిటికీ అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కాబట్టి మండలాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధిలో పాటుపడాలని ఆ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం.